హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. వాళ్ళు నేను మీకు ఒక డిఫరెంట్ అయిన ఆలూ కూర అండి, చెట్టినాడు మసాలా ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందు కడాయి వేడి చేసుకోండి. దీంట్లో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు ఉంటుంది కదండి, ఆ సోంపు, తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇదే చెట్టినాడు మసాలా అండి. ఇది మీరు ఒకసారి చేసుకుని బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, చాలా విధమైన వెరైటీస్ అయిన కూరలు దీంతో చేసుకోవచ్చు. కడాయి వేడి చేసుకోండి, నూనె వేసుకోండి. దీంట్లో ఆవాలు జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు టమోటాలు వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోండి. తర్వాత నేను ముందుగానే ఆలు ఉడికించి పెట్టుకున్నాను. ఆ ఉడికించి పెట్టుకున్న ఆలు దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఈ ఆలుకంతా బాగా ఉప్పు కారం పట్టాలి కాబట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ మనం చేసుకున్న చెట్టినాడు మసాలా, ఒక స్పూన్ కారం వేసుకుని చక్కగా కలిపేసుకోండి. ఈ మసాలా వేశాక ఒక చుక్క నీళ్లు చల్లుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర పైన వేసేసుకుని దీన్ని ఎంజాయ్ చేయడమే. రోటీస్లోకి, రైస్లోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది.